హాయ్ అండి, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు, ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. అదే ఈపీఎస్ 95. అంటే ఈపీఎస్ 95 కనీస పెన్షన్‌ను రూ. 5,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్. ఒకప్పుడు ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో, పరిశ్రమల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోడ్చి పనిచేసిన కార్మికులు ఈరోజు వృద్ధాప్యంలో రూ. 1,000, రూ. 1,500, రూ. 2,000 పెన్షన్‌తో ఎలా బతుకుతున్నారు? నిజంగా ఆ డబ్బుతో ఒక మనిషి గౌరవంగా జీవించగలడా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశమంతటా వినిపిస్తుంది. ఇక ఈపీఎస్ 95 పథకం 1995 ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత కనీస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఉద్యోగులు తమ జీతం నుంచి ప్రతి నెల చందాలు చెల్లించారు. యజమానులు కూడా వాటా చెల్లించారు. ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తర్వాత వృద్ధాప్యంలో కనీస ఆదాయం వస్తుందనే నమ్మకంతో జీవించారు. కానీ ఇప్పుడు చాలామంది పెన్షనర్ల పరిస్థితి చూస్తే హృదయం కలిచివేస్తుంది. కొంతమందికి నెలకు రూ. 1,000 మాత్రమే వస్తున్నాయి. మరికొందరికి రూ. 1,500. ఈ రోజుల్లో ఒక కుటుంబం ఒకరోజు కూరగాయలు, పాలు, మందులు కొనుగోలు చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక సాధారణ పెన్షనర్ జీవితాన్ని ఊహించండి. ఉదయం పాలు తీసుకోవాలి, మందులు వేసుకోవాలి, మధ్యాహ్నం బియ్యం, కూరగాయలు కావాలి, సాయంత్రం విద్యుత్ బిల్లు, నీటి ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఇంటి అద్దె మాత్రం 3,000 నుంచి 5,000 వరకు ఉంది. బీపీ, షుగర్ ఉన్న వృద్ధులకు మందుల ఖర్చు నెలకు కనీసం 2,000 అవుతుంది. ఈ పరిస్థితుల్లో రూ. 1,000 పెన్షన్ అంటే అది పెన్షన్ కాదు, కేవలం ఒక చిన్న సహాయం మాత్రమే. చాలామంది వృద్ధులు పిల్లలపై ఆధారపడుతున్నారు. కొందరు మందులు తగ్గిస్తున్నారు, ఇంకొందరు అప్పులు చేస్తున్నారు. మరికొందరు తమ అవసరాలకు వృద్ధులు పిల్లలపై ఆధారపడుతున్నారు. కొందరు మందులు తగ్గిస్తున్నారు, ఇంకొందరు అప్పులు చేస్తున్నారు. మరికొందరు తమ అవసరాలను పూర్తిగా మానేస్తున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలు ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే కనీసం రూ. 5,000 పెన్షన్ ఇవ్వాలని. రూ. 5,000 అంటే అది ఎలాంటి విశాలవంతమైన జీవితం కాదు. కనీసం అద్దెలో కొంత భాగం చెల్లించుకోవచ్చు, మందులు కొనుగోలు చేయవచ్చు, 2 పూటల భోజనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇతరుల ముందు చేయి చాచకుండా ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉంటుంది. ఈ డిమాండ్ వెనుక ఉన్న అసలు బాధ అదే. అలాగే ఇప్పుడు చాలామంది అడుగుతున్నది ఏంటంటే పెన్షన్ను రూ. 5,000కు పెంచితే కేంద్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందని. సుమారు 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారని తీసుకుంటే ప్రస్తుత సగటు పెన్షన్ నుంచి రూ. 5,000కు పెంచితే అదనంగా సంవత్సరానికి దాదాపు 30 నుంచి 35,000 కోట్ల రూపాయల వరకు భారం పడవచ్చని అంచనా. ఇది చిన్న మొత్తం కాదు. కానీ మరోవైపు ఆలోచించండి. దేశ నిర్మాణంలో జీవితాన్ని గడిపిన లక్షలాది కార్మికులకు కనీస భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? వృద్ధాప్యంలో ఆకలి, అనారోగ్యం, అవమానం నుంచి రక్షించడం ఒక సంక్షేమ రాష్ట్రం చేయాల్సిన పని కాదా? ఒకసారి ఒక కార్మికుడి జీవితాన్ని గుర్తు చేసుకుందాం. 25 సంవత్సరాలు వయసులో ఉద్యోగంలో చేరాడు. ఉదయం షిఫ్టులు చేశాడు, రాత్రి షిఫ్టులు చేశాడు, యంత్రాల మధ్య పనిచేశాడు, తన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు, పిల్లలను చదివించాడు, కుటుంబాన్ని నిలబెట్టాడు, దేశ పరిశ్రమల అభివృద్ధికి తన వంతు కృషి చేశాడు. ఇప్పుడు 65 సంవత్సరాల వయసులో అతనికి రూ. 1,000 పెన్షన్ వస్తే అది నిజంగా న్యాయమా? అతను అడుగుతుంది కారు, బంగ్లా కాదు, విలాస జీవితం కాదు, రోజుకు 2 పూటల భోజనం, మందులు కొనుగోలు చేసే డబ్బే, అద్దె చెల్లించే భరోసా మాత్రమే. అందుకే మిత్రులారా, ఈపీఎస్ 95 కనీస పెన్షన్ రూ. 5,000కు పెంచాలనే డిమాండ్ కేవలం రాజకీయ నినాదం కాదు. ఇది లక్షలాది మంది వృద్ధ కార్మికుల గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన పోరాటం. పెరిగిన ధరలు, ఇంటి అద్దెల భారం, వైద్య ఖర్చులు, పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి, ఇవన్నీ చూస్తే కనీస పెన్షన్ పునర్విమర్శ అవసరమనే వాదన చాలా బలంగా వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిమితులను కూడా చూడాలి, కానీ మానవత్వాన్ని మరవకూడదు. దేశానికి సేవ చేసిన కార్మికులకు వృద్ధాప్యంలో కనీస భద్రత ఇవ్వడం ఖర్చు కాదు, అది సమాజం చెల్లించాల్సిన గౌరవం.